హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉంటుందబ్బా, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అందరూ బాగుంటే మనకి ఇంకా ఎటువంటి సమస్యలు మన కళ్ళ ముందు కనిపించకుండా బాగుంటుంది. కానీ అలా కోరుకోవడంలో చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అండి అది మాత్రం. ఇంకా మిగతా కష్ట సుఖాలు అంటారా, ఇంకా అది తదం అదంతా కూడా వస్తుంటాయి పోతుంటాయి. మనం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, అంతే తప్ప ఇంకేం కాదు. అయితే ఈరోజు మరో మంచి వీడియో అనగానే మీకు అర్థమైపోయింది. చూసారా, ఒక పువ్వు నాకు సింబల్ కూడా వచ్చేసింది, పోస్తున్నానమ్మా అని అనేసి. ఇదిగోండి, ఇక్కడ ఒక మొగ్గు ఉంది, ఇక్కడ ఒక మొగ్గు ఉంది. మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు దీని గురించి ఏంటంటే ఆల్రెడీ పువ్వులు పోస్తున్నాయి కదా అనుకోవచ్చు, కానీ ఇలా కాదండి. ఇదేంటంటే సీజన్ రాగానే మనం అసలు ఫిబ్రవరి నెలలోనే ఇదంతా కూడా సిద్ధం చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పెద్ద గార్డెన్ వలన మళ్ళు ఖాళీ చేయించడము, సాయిల్ మిక్స్లు, కొత్త విత్తనాలు పెట్టుకోవడం, పందిర్లు కొన్ని తీసేయడం, చాలా పాడైపోయిన మొక్కలను తీసేయడం అన్నీ చాలా బిజీ మీద ఈ మల్లె చెట్టు కొంచెం వెనకబడింది. కానీ దీని రైట్ టైం, దీన్ని ఎప్పుడు దీనికి మనం రాబోయే మల్లెలు పూతకి సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడంటే జనవరి ఫిబ్రవరిలో రెడీ చేసేయాలి. ఆల్రెడీ మార్చికి వచ్చేసాం మనం. కానీ ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఎందుకంటే ఇదంతా బాగా పూలు పోస్తుంది కదా అనుకుంటున్నారా? ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగానే వదిలేస్తే ఈ మాత్రం పూస్తాయండి. కంపల్సరీగా సీజన్లోని పుష్పిస్తాయి మొక్కలు ఎంతో కొంత. ఇదిగో చూసారు కదా, ఇదంతా కూడా ఈ విధంగా అక్కడక్కడ వస్తాయండి ఇలాగా. కానీ చెట్టు నిండా పూత రావాలి, హ్యాపీగా మంచిగా మనం టెర్రస్ గార్డెన్లో పెట్టుకుంటే ఒక బకెట్లో మొక్క అయినా కూడా ఎక్కువ పూలు రావాలి అంటే మాత్రం దీన్ని ప్రూనింగ్ చేయాలండి. సిద్ధం చేసుకోవడము మన ఫిబ్రవరిలో సిద్ధం చేసుకోవాలండి. అనక సిద్ధం చేయడం అంటే ఏంటంటే దీనికి మొత్తం చక్కగా కొమ్మలు, ఆకులు, రెమ్మలు ఏమీ లేకుండా మొత్తం తీసేసి ఇలా పక్కన మొక్కలు పుట్టేస్తాయి. మనకు వద్దన్నా కూడా ఇవన్నీ కూడా ఇలా పుట్టేస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ చక్కగా తీసి పడేసి ఇక్కడ గడ్డి గాదర ఏం లేకుండా తీసేసి, అలాగే సాయిల్ కూడా కొంచెం లూజ్ చేసి, కొంచెం ఈ పాత సాయిల్ బయటికి ఈ సాయిల్ అంతా కొంచెం బయటికి తీసి కొత్త సాయిల్ వేసి చేసుకుంటే చాలా చాలా మంచిగా అప్పుడు వస్తుందండి పూత. ఇలా అరకొర పూత రాదు అనమాట. ఇప్పుడు ఏముంది, అరకొర వస్తుంటారు ఈ మూల ఆ మూల అలాగా విధంగా. దీన్ని మంచిగా మనం ప్రూనింగ్ చేస్తే మంచిగా చాలా ఎక్కువ వస్తుందండి పూత. అయితే దీనికల్లా ఇప్పుడు మల్బరీ ఒకటి, మల్లె చెట్టు ఒకటి. దీని సీక్రెట్ ఏంటంటే ప్రూనింగేనండి. అందులోని ఈ వెరైటీ ఏంటనుకుంటున్నారు, ఇదిగో చూడండి, ఇది స్టార్ మల్లి అంటారు. స్టార్ లా కనిపిస్తుంది అనమాట. మల్లెపూల్లో చాలా వెరైటీ ఉన్నాయి కదా, జడమొగ్గ, గుండు మల్లి, స్టార్ మల్లి, ఇలాగా డబల్ లేయర్ మల్లి ఇలా ఉంటుంది కదా. ఇలాగ చాలా పేర్లు, ఒక్కొక్క అంతలో ఒక పేర్లు ఉంటాయి. అలాగే వెరైటీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. వీటిని మనం సేవ్ చేసుకుంటే మాత్రం చాలా చక్కగా మనం మల్లెపూలని మనం మంచిగా వాడుకోవచ్చు. సమ్మర్ అంటే ఇంకా అసలు వింటర్ పోయింది, చామంతులు పోయాయి, బంతులు పోయాయి అని అస్సలు మనకు బెంగలేదు కదా. ఎందుకు అంటే వింటర్ వస్తే మనకు సమ్మర్లో వచ్చే గిన్నెమాలతి ఉంది, ఇలా మల్లెపూలు ఉన్నాయి, మనకు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. ఏ సీజన్కి ఆ సీజన్ భగవంతుడు మనకు రెడీగానే చేసి ఉంచేస్తాడండి. కాబట్టి కొంచెం మనం కేర్ తీసుకుంటే ఇంకా మంచిగా మనం పూజించగలం మన టెర్రస్ గార్డెన్లో. దీన్ని అయితే మాత్రం ఇప్పుడు మొత్తం ప్రూనింగ్ చేసేస్తానండి. ప్రూనింగ్ చేయడానికి నాకు ఇది ఈ మొక్క పెట్టి నాకు 5 years ఎక్కువ అయిపోతుంది. గార్డెనింగ్ స్టార్టింగ్లో పెట్టుకున్న మొక్కలు ఇవన్నీ కూడా నేను ఎలా పెట్టి కొమ్మతో పెట్టానండి. కొమ్మ నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు, లీలా ఇచ్చారు నాకు ఒక కొమ్మ. ఆ కొమ్మతో పెట్టుకున్నా కూడా బతికేస్తుంది అనమాట. ఇప్పటికైనా సరే దీన్ని కొమ్మ పట్టుకెళ్ళి చిన్న కవర్లో మట్టి పోసి కొమ్మ పెట్టి నీడలో 2 రోజులు ఉంచామంటే చక్కగా బతికేస్తుందండి. ఈ విధంగా మనం కొమ్మతోనే పెంచుకోవచ్చు, అంటు ద్వారాగా పెంచుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రూనింగ్ చేసిన ఆకులన్నీ కూడా మంచి ఎరువుగాను వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి, నా ప్లాన్ ఏంటంటే ఇదిగోండి, మొత్తం కిక్కిరిసిపోయి అంట్లు పుట్టేసాయండి చుట్టూరు కూడా. 5 years నుంచి నేను దీన్ని కదపడంతో అంట్లు పుట్టేసాయి. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ప్రూనింగ్ ఒకటే కాదు, దీన్ని మొత్తం చక్కగా కిందకి తిరగేసి కుండీలో బయటికి తీసి ఇది సపరేట్ చేసి ఎక్కువ మొక్కలు కూడా మనం డెవలప్ చేసుకున్నట్టు అవుతుంది. ఉన్న మొక్క కూడా మంచిగా స్ప్రెడ్ అవ్వాలనేసి నా చిన్న ప్రయత్నం. అలా చెయ్యాలి కూడాను. ఎక్కువ మరి భూమి మీద అనుకోండి ఆ వేర్లు స్ప్రెడ్ అవుతాయి. ఎన్ని మొక్కలు పుట్టినా కూడా మనకి ఏ ఇబ్బంది లేదు, వేర్లు స్ప్రెడ్ అవుతాయి. అందులో ఇది తీగజాతి కూడా పెంచుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసేస్తున్నాం కాబట్టి పొట్టిగా పెరుగుతుంది. దీన్ని ప్రూనింగ్ చేయకుండా ఉంచేస్తే ఈ వెరైటీ స్టార్ మల్లి మాత్రం తీగ జాతి కూడా అయిపోద్దండి. తీగ అల్లించుకోవచ్చు, లేదు మన తీగ ఇష్టం లేదు, ప్లేస్ లేదు అనుకునే వాళ్ళకి ఈ విధంగా కూడా మన బుష్ వెరైటీగా కూడా దీన్ని 2 విధాలుగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అలాంటి మంచి వెరైటీ అండి ఇది మాత్రం. ఇంకో సీక్రెట్ కూడా ఉందండి దీనిలోని. ఇది సంవత్సరం పొడవునా కూడా పోస్తుందండి. మల్లెలు అనగానే సమ్మరే కదా మనకు అలవాటు. ఇప్పుడు సమ్మర్లో మంచిగా అన్ని వెరైటీస్తో పాటు ఇది కూడా మనకి పూలు పోస్తుంది. సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రావణ మాసంలో మళ్ళీ చక్కగా మనం ప్రూనింగ్ చేసేసామంటే శ్రావణంలో కూడా
పూలు పోస్తుంది, ఒక 2 నెలలు. మళ్ళీ ప్రూనింగ్ చేసేసామంటే మళ్ళీ వింటర్లో కూడా పోస్తుంది. ఆ విధంగా సంవత్సరానికి 3-4 క్రాపులను ఇస్తుందండి ఇది మాత్రం. కాబట్టి సంవత్సరం పొడుగునా మల్లెలు ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి మొక్కలు ఉండాలి. అలాగే దీన్ని సంరక్షణ కూడా చాలా ముఖ్యం. ఇది చాలా మొండి మొక్క అండి. 5 ఏళ్ళ నుంచి పట్టించుకోకపోయినా అన్ని మొక్కలతో కలిపి దానికి కొంచెం లిక్విడ్ వేసేస్తాను తప్ప దీనికి ఏమి ప్లేస్ లేదు. ఎరువులు వేద్దామన్నా తవ్వుదామన్నా అస్సలు ప్లేస్ లేదు. కిక్కిరిసిపోయినాయి మొత్తం అన్నీ కూడాను. చక్కగా విడదీసి ప్రూనింగ్ చేసి మీకు చూపిస్తాను. ఈలోగా నాకు పక్కన ఒక మొక్క ఉంది చూసారా, ఎంత బాగా పూలు వస్తుందంటే. రండి దగ్గరికి రండి చూద్దాం. దీని పేరు మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. అసలు హాలీ హాక్ అండి దీని పేరు. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. పెట్టిందేమో ఒక చిన్న బకెట్, 5 లీటర్ల బకెట్. దీనిలో ఇంకా జినియా ఉంది, టెంకీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ 5 లీటర్ల బకెట్లోనే చిన్న మొక్కే కదని పెడితే ఇది ఎంత మంచిగా పెరిగిపోయిందండి. పెరగడమే కాదు, పువ్వుల అందం చూసారా, గుత్తులు గుత్తులు ఏ విధంగా పోస్తుందో. చుట్టూ 4 వైపులు కూడా అనమాట. 4 వైపులు కూడా చాలా అందంగా, దానికి పక్కన బ్రాంచెస్ కూడా వచ్చి ఎంత బాగా పోస్తుందండి. ఎంత అందంగా ఉన్నాయి చూసారా పూలు. బాబా ఏం బాగుంది, ఎంత అందంగా ఉందండి. ఇది కదా ఆనందం అనిపిస్తుంది. గార్డెన్లోకి రాగానే ఇంకా అన్ని కష్ట సుఖాలన్నీ మర్చిపోతామండి. ఈ ఆనందంలో పడి ఇది ఇలాగ మనం చూసి ఆనందించడం వల్ల కూడా ఇది ఒక ధ్యానం లాంటిదే. మనకి మనశ్శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది కదా. చాలా చక్కగాను ఎంత బాగుందో. ఇది కూడా మీకు సీడ్స్ ఆన్లైన్లో దొరకవచ్చు. నాకైతే మాత్రం 3K ఆర్గానిక్స్ మేడం గారు ఉన్నారు కదా, కిరణ్ గారు, కొడాలి కిరణ్ గారు, ఆ మేడం పంపించారండి నాకైతే విత్తనాలు. చాలా బాగా ఇది చక్కగా నాకు పూలు వచ్చాయి. ఇంతకుముందు మాల్వా ఫ్లవర్స్ కూడా చూపించాను, ఆ మేడమే పంపించారు. ఇవి కూడా పంపించారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది మన గార్డెన్స్లో ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా ఇవన్నీ అసలు మన ఇండియా వెరైటీలు కాదేమో అనిపిస్తుంది. అంత అందంగా ఉంటాయి అన్నమాట. చాలా చక్కగాను ఇదొకటి. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ మల్లె చెట్టుని మనం దీన్ని ఎలా నేను తయారు చేస్తున్నది చూద్దాం. చూసారు కదా, ఎక్కువ సంవత్సరాలు అయిపోయిన మొక్క అయితే కాపు తగ్గిపోద్దండి. వస్తుంది కానీ ఎంత కొంత వస్తుంది. మొత్తం ఈ విధంగా జాగ్రత్తగా రీపాట్ చేయొచ్చు. దీన్ని మళ్ళీ మనం సేవ్ చేసుకొని మంచిగా పూలు పోయించాలి అంటే ఈ విధంగా కొంచెం విడదీయాలండి. సాయంత్రం పూట కొంచెం ఈ విధంగా విడదీసి ఆ పాత మట్టి అదంతా చూసారా వేళ్లతో నిండిపోయిన తప్ప అస్సలు మట్టి లేదండి. ఎందుకంటే మొక్క ఏజ్ అయ్యే కొలిది అలాగా ముదిరి వేళ్ళు ఎక్కువ పెరిగిపోయి మట్టి పైకి వచ్చేస్తూ కింద వేళ్ళు పెరిగిపోతూ ఉంటాయన్నమాట. అందుకని చక్కగా దాన్ని విడదీసేసి ఇలాగ బకెట్లో తక్కువ మొక్కలు పెట్టానండి. తక్కువ మొక్కలు జాగ్రత్తగా విడదీసి పెట్టాను అనమాట. అవి కట్ చేసేటప్పుడు విడదీసినప్పుడు వేర్లు కొంచెం తడిచేసి కొంచెం లాగితే మెత్తగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ విధంగా మళ్ళీ మంచిగా సాయిల్ మిక్స్ చేసేసి మళ్ళీ పెట్టేస్తే సరిపోతుంది. సాయిల్ మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ప్రూనింగ్ చేసేసానండి. ఎందుకంటే ఈ ఆకులు ఎలాగో వాడిపోతాయి. ఎలాగో మనం లాగి పీకి వాటిని ఇవన్నీ చేసేసరికి ఏమవుతుందంటే కొంచెం మొక్క స్టెయిన్ అవుతుంది, అంటే షాక్ గురవుద్ది అనమాట. అంటే కొంచెం నీరసం అయిపోద్ది. అందుకు దాన్ని ఎలాగో ఇవన్నీ కూడా తీసేసామనుకుంటే కొత్త చిగురులతో మంచిగా మళ్ళీ మనకు 10 రోజుల్లో చిగురులు స్టార్ట్ అవుతాయి. చిగురు స్టార్ట్ అయ్యి 4 రోజుల తర్వాత మంచిగా పూలు పోయడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఆ మొక్కలు అంట్లన్నీ చిన్న అంట్లన్నీ విడదీసేసి మొత్తం మంచి మొక్కను పెద్ద మొక్కని దీనిలో పెట్టి కొత్తగా సాయిల్ మిక్స్ వేసి కొంచెం వేర్లు తగ్గించి ఈ విధంగా మనం పెట్టుకుంటే మాత్రం మళ్ళీ కొత్తగా మొక్కను మనం పెట్టుకున్నట్టే. దీని ఏజ్ చాలా ఉంది కాబట్టి త్వరగా రికవరీ అవుతుందండి. ఎక్కువ సంవత్సరాలు ఇలా ఉండిపోవడం వల్ల పాపం వాటికి ఎక్కిరిసిపోయినట్టు అయిపోతుంది. దాన్ని కొంచెం విముక్తి లభిస్తుంది అనమాట. కొంచెం దానికి బరువు అన్నీ తగ్గించిన వాళ్ళం అవుతాం. తగ్గించడం వలన మట్టి ఎక్కువ పెట్టడం వలన మళ్ళీ మంచిగా వస్తుంది. చక్కగా తయారైన తర్వాత నేను నీడ పట్టుని పెట్టాలండి 2 రోజులు. ఇక్కడ చూసే సమ్మర్లో లిల్లీస్ ఎలా అంత బాగా పోస్తున్నాయో, సమ్మర్లోని అవి ఎండాకాలం అందాలు కూడా ఉంటాయి కదండి. అలాగే ఇక్కడ ఈ నీడలో పెట్టాను అనమాట. ఈ బకెట్ని 2 రోజులు పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసి మనం బయట పెట్టేవచ్చు. మిగతా మొక్కలను అయితే ఈ విధంగా మళ్ళీ ప్రూనింగ్ చేసేసి ఇలాగ చూసారు ఇవి ఎయిర్ పిల్లోస్ అనమాట. ట్రైన్లో పట్టుకెళ్తాం కదా ఎయిర్ పిల్లోస్, వాటి చక్కగా హోల్స్ చేసి కన్నాలు పెట్టేసి ఈ విధంగా నేను మట్టి పోసి మంచి సాయిల్ మిక్స్ చేసి మిగిలిన అంటు మొక్కలు, ఇవి కొమ్మలు కాదండి అంటు మొక్కలు, ఆ అంటు మొక్కల్ని ఈ విధంగా బ్యాగ్స్లో పెట్టాను అనమాట. ఇవి కూడా 2 రోజులు నీడలో పెడుతున్నాను. నీడలో కొంచెం బతికిన తర్వాత అప్పుడు కొంచెం హోల్స్ మాత్రం అసలు మర్చిపోకూడదండి, మొక్క మురిగిపోతుంది, పాడైపోద్ది. అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా మనం హోల్స్ పెట్టేస్తే ఇది చూసారా డీమార్ట్లో వచ్చిన బ్యాగ్స్, ఇవి కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటున్నాయండి. ఇవి కూడా మొక్కలకు మనం చిన్న గ్రో బ్యాగ్స్ కింద వాడుకోవచ్చు. ఈ సమ్మర్లో ఈ మొక్కలు ఎలా పూలు పూసాయి ఏంటనేది నెక్స్ట్ మనకి 1 నెల రోజుల తర్వాత వీడియోలో నేనైతే మాత్రం చూపిస్తాను. అలాగే అప్డేట్ కూడా ఇస్తాను. చూసారు కదండి ఎయిర్ పిల్లోస్, మన ట్రైన్లో వాటిలో పట్టుకెళ్ళి ఎయిర్ పిల్లోస్ పాడైపోయినాయి. వాటిని ఈ విధంగా నేను కట్ చేసి పెట్టాను. చాలా సంవత్సరాలు ఉంటాయండి, చాలా థిక్గా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఈ ఎయిర్ పిల్లోస్ మాత్రం అసలు పారేయకండి, చక్కగా కట్ చేసేసి ఈ విధంగా వాడుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఏంటండి, మల్లె మొక్క గురించి మనం మంచిగా తెలుసుకున్నాము, వాటిని రిపోర్ట్ చేసుకున్నాము. ఒక మొక్కలను 5 మొక్కలు చేసుకున్నాము బకెట్లో, ఒక 4 బ్యాగుల్లో కూడా చూసారుగా చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మరి కింద దిగిపోతే మరి ఖాళీ చేతులతో దిగం కదండి. ఏదో ఒకటి మన ప్రకృతి అమ్మ, మన మిద్దె తోట తల్లి ఏదో ఒకటి ఇస్తుంది కదా.
దానిలో భాగంగా ఈరోజైతే వంకాయలు ఇవి చూస్తున్నారు కదా, మీకు ప్రతిసారి వంకాయలు చూపిస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే హార్వెస్ట్ వస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. మా గార్డెన్లో ఏది వస్తే ఒకసారి ఏది క్రాప్ వచ్చిందంటే లైన్గా వస్తూనే ఉంటుందండి. మొన్నదాకా చిక్కుడుకాయలు సందడి చేసాయి, తర్వాత టమాటోలు సందడి చేసాయి, తర్వాత ములక్కాళ్ళు అయితే విపరీతంగా లైన్గా ములక్కాళ్ళే వచ్చాయి. ఇప్పుడు లైన్గా ఇప్పుడు వంకాయలు వస్తూ ఉంటాయి, తప్పదు మరి. ఇంకా చక్కగానే కథ అంటే రకరకాల రెసిపీస్ చేసుకుంటూ మంచిగా మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. అందులో భాగంగా ఈరోజు నల్ల వంకాయలు, నిలువు వంకాయలు, కొన్ని ప్రాంతాలు దీన్ని నీటి వంకాయలు అంటారు కూడాను, కానీ చాలా టేస్ట్గా అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఫ్రై కర్రీస్కి అంటూ ఉంటాను కదా, అదేనండి. లేతగా ఉన్నాయి ఈరోజు. మరి ఇంకా ఏం కొయ్యదలుచుకోలేదు, ఈ వంకాయలు కోస్తున్నానండి. ఇంకా మిగతా అన్నీ కూడా టైం అయిపోతుంది కదా, మిగతా అర్జెంటుగా పని అయిపోతుంది. ఈ చెప్పాను కదా, ఈ వంకాయలు మాత్రం అసలు తెగులు రాలేదండి. నాకైతే మాత్రం తెగులు చూడలేదు నేను. కాపు ఎక్కువ, తెగులు తక్కువ. అలాగే ఒక్కొక్క టబ్లో 3 చెట్లు కూడా పెట్టినా కూడా బాగానే కాస్తుంది. అంటే 3 చెట్లు పెట్టినా కూడా కాస్తుందంటే దీనిలో కొంచెం చెట్టుకు బలం ఎక్కువ, విత్తనం బలం ఎక్కువ ఉందన్నమాట. ఈ విత్తనాలు కూడా నాకు ఒక అక్క ఇచ్చారండి. తన ఏంటంటే తన గార్డెన్లో పెట్టి మళ్ళీ విత్తనం చేసి మళ్ళీ వాడి మళ్ళీ విత్తనం పెట్టి మళ్ళీ అలా చేస్తూ ఒక బలం మన విజయనగరంలోనే అది ఎక్కువ సార్లు దాన్ని డెవలప్మెంట్ చేయడం వల్ల ఏంటంటే ఈ వాతావరణానికి ఎక్కువగా అలవాటు పడిపోయి చూసారు. 5 లీటర్ల డబ్బాలో కూడా ఎంత క్రాప్ వచ్చిందో. ఇంతకుముందు కూడా మీరు ఫస్ట్ హార్వెస్ట్ చూసారు కదా, దీనిలోని సెకండ్ హార్వెస్ట్ ఈ డబ్బాలోని. ఇంత చిన్న వాటిల్లో కూడా ఇది మంచిగా క్రాప్ వస్తుందన్నమాట. ఎంతకాలం వస్తే అంతకాలం మరి మనం వాడుకుంటాం కదా. అయితే ఈ వంకాయ, గ్రీన్ వంకాయ కూడా నేను నారు పోసానండి, విత్తనాలు పోసాను. అది మరి వచ్చి పెరిగిన తర్వాత అప్పటి వరకు ఈ వంకాయలతో సరిపెట్టుకోవాల్సిందే మనం. మునగ చెట్లు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసి మొత్తం ప్రూనింగ్ చేసేసాము. అలాగే ఒక్కొక్కటి ఏది మనకి అందుబాటులో ఉంటే అవన్నీ కూడా మనం చేసుకుంటే, ఇది లక్ష్మణ ఫలం మొక్క అండి. ఇందులో చక్కగా ఎంత బాగా పెరుగుతుందో చూడండి. ఇది ఆకుల కోసం కదా పెంచుతున్నాం, లక్ష్మణ ఫలం ఫ్రూట్స్ కోసం అయితే వస్తే ఆ సంతోషమే. రాకపోయినా మనం ఏం బాధపడదు. ఆకులు చాలా మెడిసినల్ వాల్యూస్ అని పెంచుతున్నాను నేను. ఈ వంకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ముదిరాకులన్నీ కూడా తీసేస్తానండి. ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తుంటే చెట్టుకు కొంచెం బలం తగ్గి బలము ఎక్కువగా ఖర్చు అయిపోతుంటుంది. ఎక్కువ ఆకులు ఉన్నాయంటే ఎక్కువ అయిపోతుంటుంది. ఎక్కువ బుషీగా ఉంచకూడదు ఆకులన్నీ కూడా. అలాగని మదిరి లేత ఆకులు తీయకూడదు. ముదిరాకులన్నీ కూడా కింద ముదిరిపోయి ఎండిపోవడానికి సిద్ధంగా ఉంటాయి కదా, అలాంటివన్నీ మాత్రమే తీయాలి. ఈ విధంగా మనం గార్డెన్లో రోజుకి ఏదో మొక్కను కేరింగ్ తీసుకుంటూ ఏదంటే అది హార్వెస్ట్ చేసుకుంటూ దాన్ని మనం రెసిపీస్ చేసుకుంటూ ఉంటే ఇక అసలు ఎంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. మిద్దె తోటలో పనిచేయడం చాలా కష్టమైనా కూడా ఈ హార్వెస్ట్ చేసినప్పటికి ఏమనిపిస్తుంది, ఎంత కష్టమైనా చేద్దాము, మన గార్డెన్లో మనం పండించిన ఆహారాన్ని, సేంద్రియ ఆహారాన్ని తినగలుగుతున్నామని తృప్తి మనకు ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మల్లె మొక్కలు ఉన్నవాళ్ళు, నేను మొక్క పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ అండి దాన్ని రిపోర్ట్ చేయడం. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి కూడా ప్రూనింగ్ చేస్తూ ఎరువులు ఇస్తూ నేను ఎప్పటికప్పుడు అలాగే దాన్ని చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మాత్రం ఇంకా 5 ఏళ్ళు అయిపోయింది, ఏర్లన్నీ అయిపోయినాయి కదా, అప్పుడు నేను ఇంకా దీన్ని రిపోర్ట్ చేశాను. అయితే ఇక్కడ ఇంకొక వెరైటీ చూసారా, 365 days చిక్కుడు. ఇక్కడ కూడా ఇది ఒక రకం హార్వెస్ట్ చేస్తున్నానండి. చక్కగా చిక్కుడుకాయలన్నీ అయిపోయిన తర్వాత కూడా దీన్ని మనం చిక్కుడుకాయలు ఎంజాయ్ చేయాలంటే ఈ వెరైటీ పెట్టుకోవాలన్నమాట. 365 రోజులు అంటే సంవత్సరం పొడవునా కాసే చిక్కుడు అనమాట. ఇయర్ అంతా కూడా కాస్తుంటుంది. ఇయర్ అంతా అంటే వింటర్లో ఎక్కువ కాస్తుంది, మనకు సమ్మర్లో అన్ సీజన్లో ఒక గుప్పుడు కాయలైనా వస్తే వేరే కూరలో మనకు కలుపుగా బంగాళదుంపలోనో వంకాయలోనో ఇందులో మనం కలిపి వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ నెలలో మాత్రం నాకు ఎక్కువగానే వస్తుంది. ప్రతి వారం కూడా గుప్పుడు కాయలు కోస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇది మాత్రం ఈజీగా కూడా, ఇది కూడా కొంచెం మొన్న మంచుకు మాత్రం తెగుళ్ళు చాలా ఎక్కువ వచ్చాయండి. ఎక్కువ వచ్చి పాపం అలా దాన్ని ఆ స్ప్రే ఈ స్ప్రే ఒకటి చేస్తూ ఉంటే మంచిగా మనకైతే కాపు వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన వీడియోలో మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియచేయండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చక్కగా 1 kg నల్లవంగ, 1/2 kg చిక్కుడు, ఇవన్నీ కూడా మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది ఈరోజు మా రెసిపీస్ అయితే మాత్రం. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అని ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సమస్త సుఖనో భవంతు అండి. బాయ్ బాయ్. ఈ హార్వెస్ట్ అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట అందుకు. ఓకే అండి, బాయ్ బాయ్. హ్యాపీ గార్డెనింగ్.